అడ్వెంచర్ అంటారు, ఇలా అవుతారు. ఇప్పుడు వాటర్లో తిప్పుతాం. హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ బ్లాగ్. ఈరోజు బాలీలో డే 1 అండ్ మేమిద్దరము ఇప్పుడు టాంజోన్ బియోనా బీచ్కి వెళ్తున్నాము వాటర్ యాక్టివిటీస్ చేయడానికి. వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చేసే అడ్వెంచర్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాము. లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇది ఇక్కడ రిసెప్షన్ ఉంది రాగానే, అండ్ ఇది టాంజోన్ బియోనా బీచ్. సో ఇక్కడికి రాగానే ఎవరో ఒకరు ఇలానే వన్ ఆఫ్ దేర్ మెంబర్స్ విల్ కమ్ మీటర్స్ మనల్ని వెళ్ళి కూర్చోబెట్టేసి మనకి వాళ్ళ దగ్గర ఉన్న యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చెప్తారు, ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తారు. మనం క్లియర్గా విని మనకు ఎంత ధైర్యం ఉంటే అంత ఏదేం చేయాలి అనుకుంటే అవన్నీ కూడా మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళే డ్రెస్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు కొన్ని యాక్టివిటీస్కి. అండ్ మన సేఫ్గా అన్ని పెట్టుకోవడానికి లాకర్స్ కూడా ఇస్తారు. సో నో ఇష్యూస్ అనమాట. పారాసైలింగ్ చేద్దాము. డోనట్ బోట్ ఏమో భయం అవుతుంది వాటర్లో కదా. జాకెట్ ఇస్తారు బాగానే ఉంటుంది. భయం వేస్తుందా ఏం కదా. పారాసైలింగ్ అండ్ సీ వాకర్ చేద్దామా? పారాసైలింగ్ అండ్ సీ వాకర్ అసలు ప్రైజింగ్ అడుగు. This one without swim, we just go down with things like that, just walking. You can. సో ఇక్కడ వీళ్ళు చెప్పిన ప్రైజే ఫైనల్ ప్రైస్ అయితే కాదు, వీ కెన్ ఆల్వేస్ బార్గెయిన్, వాళ్ళు తగ్గిస్తారు. మేమిద్దరం అయితే 2 యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకొని ఇంక్లూడింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ కలిపి అరౌండ్ $370 పే చేసాము. సో అన్నీ చూసి నేను సుధీర్ డిసైడ్ అయ్యాము ఈరోజు మేము పారాసైలింగ్ అండ్ సీ వాకింగ్ చేద్దామని. ముందైతే పారాసైలింగ్ చేయడానికి వెళ్తున్నాము. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం అండ్ నాకు చాలా చాలా భయము, ఎక్సైట్మెంట్ అన్నీ ఉండినాయి. సీ మై ఎక్స్పీరియన్స్ మోస్ట్లీ రాక్ క్లిప్సే పెట్టడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ గెట్ దట్ స్టార్టెడ్. ఇదేనా వాళ్ళు ఉన్నారు కదా. జాగ్రత్త. సో అక్కడ బీచ్ ఇందాక ఆమె కలిసి మాట్లాడింది కదా, అక్కడ మనం ఫైనల్గా ప్రైస్ బ్రేక్ చేసుకొని మనం అన్నీ సెట్ చేసేసుకొని లాకర్లో మన థింగ్స్ అన్నీ పెట్టేసుకొని మనం వేసుకున్న డ్రెస్లోనే పారాసైలింగ్ చేయొచ్చు. దానికి డ్రెస్ చేంజ్ ఏం అవసరం లేదన్నారు. ఆ తర్వాత ఒక బోట్లో మనల్ని ఒక పాయింట్ వరకు తీసుకొస్తారు. ఇప్పుడు నేను ఎక్కుతున్న బోట్ ఉంది కదా, ఇక్కడికి తీసుకొచ్చాను అనమాట. ఆ బోట్ నుంచి ఈ బోట్కి ఎక్కుతుంటే ఎంత భయం వేసిందో నాకే తెలుసు, ఎందుకంటే మధ్యలో అంతా వాటరే కదా. సో అందుకని తర్వాత వాళ్ళు ఇలా మనకి బెల్స్ పెట్టి వెనక చూస్తున్నారు కదా, దానికి మనల్ని లింక్ చేస్తారనమాట. అక్కడ హుక్స్తో మనల్ని అటాచ్ చేస్తారు. లిటరలీ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. కానీ నేను ఎంత ప్యానిక్ అయ్యానో సుధీర్ అయితే అంత ఎంజాయ్ చేశాడు నన్ను చూసి లిటరల్గా. యూ విల్ నో వై. సో కీప్ వాచింగ్.
అడ్వెంచర్ అంటారు, ఇలా అవుతారు. ఇప్పుడు వాటర్లో తిప్పుతాడు. దిగుదామా ఈ వాటర్లో? మరి ఇలా పైపు చేతిలో ఒక గంత ఎందుకు కట్టుకుంటాను? నార్మల్గా పట్టుకో. నువ్వేం పడవునా ఉంటే కదా ఇట్లా వరకు రిలాక్స్ రిలాక్స్ రా. చెప్పు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సముద్రం దింపడా దింపుతాను అనుకున్నాను. అలా గాల్లో కొద్దిసేపు ఉన్న తర్వాత నేను కొంచెం సెటిల్ డౌన్ అయ్యి కొంచెం భయం పోయిన తర్వాత ఐ ఎంజాయ్ టు ద ఫుల్లెస్ట్. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసిన. స్టార్టింగ్ కొద్దిసేపు ఏంటంటే నా బ్యాలెన్స్ అవ్వక వెనక్కి పడిపోతూ ఉన్నాను నేను. అందుకని చేతుల మీద ఎక్కువ బ్యాలెన్స్ పెట్టేసి చాలా భయపడ్డా. బట్ ఎప్పుడైతే సుధీర్ ఎలా కూర్చున్నాడో చూసి కొంచెం ముందుకి సెట్ చేసుకొని అంత ప్రాపర్గా నా బ్యాలెన్స్ అంత కొంచెం ముందుకు ఉన్నప్పుడు దెన్ ఐ రియలైజ్డ్ కొంచెం కంఫర్టబుల్గా ఉంది అని చెప్పి దెన్ అప్పుడు చేతులు వదిలిపెట్టడానికి కూడా ధైర్యం అనిపించింది. అక్కడ నుంచి ఎంజాయ్ చేయడం స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ రియల్లీ ఫన్. ఫస్ట్ టైం కదా, కొంచెం భయపడ్డాను, బట్ ఐ డిడ్ ఇట్. సో అలా పారాసైలింగ్ అయిపోగానే వచ్చాక మనకి ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఎలా అయితే దానికి హుక్స్ పెట్టారో దాన్ని తీసేసి కొంచెం మనల్ని సెట్ అయ్యాక వెంటనే పక్కన చిన్న బోట్ ఉంది కదా, అది మనల్ని పిక్ చేసుకొని మళ్ళీ బీచ్ దగ్గర అక్కడ ఎంట్రన్స్కి తీసుకెళ్ళడానికి వస్తారనమాట. దాంట్లోకి మనల్ని షిఫ్ట్ చేస్తారు. ఈ పారాసైలింగ్ చేయడం అంత ఒక ఎత్తితే నాకు ఈ బోట్ నుంచి పక్క బోట్కి వెళ్ళాలంటే అంత భయం, ఎందుకంటే మధ్యలో అది ఊగుతూ ఉంటుందన్నమాట. సో అది కొంచెం డిఫికల్ట్గా అనిపించింది నాకు. బట్ ఓవరాల్గా చెప్పాలంటే ఫస్ట్ టైం చేసినా కూడా ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. చాలా చాలా బాగా అనిపించింది. ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళు ఉన్నా కూడా నేనే ఎగ్జాంపుల్. అసలు నిజంగా చెప్పాలంటే నాకు చాలా ఎక్కువ భయం, అయినా కూడా ఎంజాయ్ చేయగలిగిన. మీరు కూడా వెళ్తే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సాధించాము. నాకు అసలు ఫుల్ భయం వాటర్ అంటే, కానీ ఆ భయం పోగొట్టుకోవాలని ఇలాంటి యాక్టివిటీస్ చేయాలని ఫిక్స్ అయినా. అనుకున్న దానికి
సీ వాకర్, మళ్ళీ వాటర్ కిందకి మళ్ళీ బోట్లో తీసుకెళ్ళి కిందకి ముంచుతారన్నమాట. ఇంకా అది అయిపోయే వరకు నా మైండ్ లాగా లేదు, ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కావట్లేదు. సో యా, లెట్స్ కంటిన్యూ ద అడ్వెంచర్. గైస్, ఇదైతే నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నాకు గుండె ఇట్లా కొట్టుకుంటుంది. నాకు వాటర్లో దేవుడి దగ్గర ఒక 3 సార్లు మునగాలంటేనే ఫుల్ భయపడతాను నేను. అంటే ఊపిరాడదేమో అనిపిస్తుంది, కానీ ఇది స్కూబా డైవింగ్ కాదు, సీ వాకర్. మనకి ఇలా ఎయిర్ మనం పీల్చుకునేంత ఇలా వ్యాక్యూమ్డ్గా మనకి ఒకటి పెడతారంట హెడ్ మీద. అది ఎక్స్పీరియన్స్ అయ్యేవరకు నేను చెప్పలేను. ఇప్పుడే పారాసైలింగ్ అయిపోయి వచ్చిన, డ్రెస్ చేంజ్ చేసుకున్నా. ఇది నేనే తెచ్చుకున్న అవుట్ఫిట్ అనమాట, స్విమ్ సూట్ అండర్ వాటర్కి. వాళ్ళు ఒకటి ఇచ్చారు, అంత చెండాలంగా ఉంది. ఒకసారి అయితే వెళ్ళి అడుగుతాను, నేను తెచ్చుకుంది ఓకేనా అంటే దీని మీద వెళ్ళిపోతా, లేదు అంటే మళ్ళీ వాళ్ళు ఇచ్చిన స్కూబా ప్రో డ్రెస్ ఏదైనా వేసుకోవాలి. ఐ డోంట్ నో గైస్, నిజంగా చాలా చాలా భయంగా ఉంది నాకు. బట్ ఐ వాంట్ టు డూ ఇట్. లైఫ్లో అన్నీ చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ ఇలాంటి అడ్వెంచర్స్ చేస్తేనే మనం చాలా వరకు ఏమైనా ఫియర్స్ ఓవర్కమ్ అవుతాము. అండ్ సుధీర్ చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. నేను ఇప్పుడే చేంజింగ్ రూమ్లో ఉండి మాట్లాడుతున్నా. ఐ థింక్ హ్యావ్ టు గో బ్యాక్. సో సుధీర్, సో బేసిక్గా Good afternoon, guys. Welcome to Bali. థ్యాంక్ యూ, Pleasure to meet you here, guys. థ్యాంక్ యూ. సో అక్కడ ఎంట్రన్స్ నుంచి బోట్లో హాయ్, అక్కడ నుంచి We are a team for scuba diving, ఆసమ్, also sea walking and snorkeling. థ్యాంక్ యూ. సో రాగానే ఇక్కడ మాకు ఒక బెల్ట్ పెట్టారు, ఇట్లా సుధీర్కి చూస్తున్నారు కదా, అండ్ షూస్ ఇచ్చారు. ఇవి వాక్యూమ్, వాట్ ఆర్ దే కాల్డ్? This is for sea walking. This is ours. 45 kg. 45 kilos? Yeah. You put it on my head? Yes, of course. But when you reach the bottom, Okay. All right. Are you ready? Yeah, let's do it. Rest your hand, rest your hand. సో చూసారు కదా, ఇలా మమ్మల్ని కిందకి తీసుకెళ్తుంటే మీకు ఆ సౌండ్ ఎలా వస్తుందో ఇందాక వాటర్ది, మేము ఉన్నంతసేపు మాకు అలాగే ఉంటుంది కొంచెం లోపల. అండ్ ఇలా సూపర్ అన్న సింబల్ చూపిస్తున్నారు కదా, దట్ మీన్స్ ఐఎమ్ ఓకే అనమాట. ఇవన్నీ కూడా సైన్స్ మనకి ముందే అక్కడ చూపిస్తారు. మనం వెళ్ళే ముందే ఏంటి ఎమర్జెన్సీ ఉంటే ఎలా చెప్పాలి, ఇలా థమ్స్ అప్ అంటే పైకి తీసుకెళ్ళడం. సో ఇలాంటివన్నీ కూడా మనకు ముందే ట్రైన్ చేస్తారు. సో ఫస్ట్ నన్ను కిందకి తీసుకెళ్ళగానే నేను చాలా పానిక్ అయ్యాను, టు బీ ఆనెస్ట్. ఒక 30 seconds వరకు, అండ్ లిటరల్లీ చెప్పాలంటే సుధీర్ని కలిసేంత వరకు నేను పానిక్ అవుతున్నాను. ఇలా చూపించాను కదా థమ్ సింబల్, పైకి తీసుకెళ్ళమన్నాను. మళ్ళీ తర్వాత కొంచెం సెట్ అవుతుంది, వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ గుర్తుపెట్టుకొని ఎలా సెటిల్ డౌన్ అవ్వాలి అని ఆలోచించుకొని కొంచెం సెట్ అవుతున్నాను. బట్ బై ద టైం నేను సుధీర్ని కలిసేసరికి ఐఎమ్ ఓకే, ఇంకా సెట్ అయిపోయింది. తను కూడా ఉన్నసరికి నాకు కొంచెం ధైర్యంగా అనిపించింది. ఫస్ట్ నాకు డిస్కంఫర్ట్ ఏంటంటే బ్రీతింగ్ సెట్ అవ్వట్లేదు. అది ఎంత వ్యాక్యూమ్ అయినా కూడా నాకు బ్రీతింగ్ ఎలా తీసుకోవాలి అనేది నాకు అసలు చాలాసేపు ఇబ్బంది పడ్డా, ఒక 30 seconds. దెన్ అప్పుడు వాళ్ళు చెప్పారనమాట, ఇలా గుట్కీ అంటారు కదా, గుట్కీలు వేయడము, అలా చేయడం వల్ల మనకి అండ్ చెవులు అంతా బ్లాక్ అయినట్టుగా ఉంటాయి. సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ గుర్తుపెట్టుకొని నేను దాన్ని ఫాలో అవ్వడం వల్ల కొద్దిసేపటికి ఐ ఫెల్ట్ ఓకే. ఆ తర్వాత ఆ ఫిషెస్, మీ సుధీర్ ఇన్ ద వాటర్, వాజ్ జస్ట్ అవుట్ ఆఫ్ ఇమాజినేషన్ ఫర్ మీ. ఎందుకంటే నేను అస్సలు అనుకోలేదు నేను సీ వాక్ చేస్తానని. అండ్ లోపలికి వెళ్ళగానే వీళ్ళకి తెలుసు అన్నమాట, మనం ఒక స్పాట్లో దించుతారు అండ్ దే నో అక్కడ కొంచెం మనం పట్టుకోవడానికి ఉంటుంది అండ్ ఆల్ దట్. అండ్ అక్కడికి ఎన్ని ఫిషెస్ వచ్చాయంటే మరి వాటికి ఎలా తెలుసో నాకు తెలియదు. ఐ డోంట్ నో ఆల్ దట్ బిహైండ్ వాట్స్ హ్యాపెనింగ్. కానీ అసలు అన్ని ఫిషెస్ లిటరల్లీ నేను టచ్ చేశాను వాటిని చాలా వరకు. అండ్ అసలు చెప్పడానికి లేదు, అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ వాకింగ్ ఆన్ ద సీ బెడ్. అసలు లిటరల్లీ నేను కింద నడవడం ఏంటి అన్నది, అసలు నాకు స్విమ్మింగే సరిగ్గా రాదు, వాట్ ఆల్ దిస్ హ్యాపెనింగ్ అనిపించింది నాకు కొద్దిసేపు. బట్ ఇట్ వాజ్ సో గుడ్. సో ఆ తర్వాత మనల్ని తీసుకెళ్ళిన ప్లేస్ ఏదైతే ఉంటుందో దాని చుట్టుపక్కల అంతా వాళ్ళు అక్కడే వాకింగ్ చేపిస్తారు. అండ్ గెస్ వాట్ గైస్, ఐ సా ద నీమో.
ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కోరల్స్, ఇవి చూడడానికి ఒక ప్లాంట్ లాగా ఉంటాయి. బట్ చాలామంది అది ప్లాంట్స్ లేకపోతే కింద ప్లాంట్ ఇట్లా బెడ్ లాగా ఫామ్ అయింది అనుకుంటారు, కానీ అదొక యానిమల్ అనమాట. అదేంటంటే ఒక కలర్ఫుల్ అండ్ వెరీ ఫ్యాసినేటింగ్ యానిమల్. చూడండి ఇవన్నీ ఎంత బాగా ఫామ్ అయిందో. టు బి ఆనెస్ట్ దిస్ ఇస్ నాట్ ఏ ప్లాంట్, అవి అలా ఉంటాయి. ఎక్కువగా సీ బెడ్లో ఉంటాయన్నమాట. అండ్ అవన్నీ కూడా బ్యూటిఫుల్ కలర్స్, అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలర్లో అనిపించింది. అండ్ ఇక్కడ చూడండి ఫిషెస్ అన్నీ ఎలా వచ్చేసాయి మా దగ్గరికి. అండ్ అవి అలా రాకుండా దూరం పోయాయి అనుకోండి, వాటికి ఫీడ్ చేయడానికి మనకి బ్రెడ్ కూడా ఇస్తారు వాళ్ళు. ఆ బ్రెడ్ మనం తినిపిస్తున్నామని ఇలా జస్ట్ ఇలా తీయగానే అన్నీ మన దగ్గరకు వచ్చేస్తాయి. చేతిలో నుంచి బ్రెడ్ని ఇలా లాక్కొని తింటూ ఉంటాయి. ఇట్ వాజ్ సో ఫన్. అండ్ చాలా చాలా బాగా అనిపించింది. అసలు వేర్ టు స్టార్ట్ వేర్ టు ఎండ్ నాకైతే అర్థం కావట్లేదు. అండ్ మోస్ట్లీ నేను ఇక్కడ కొన్ని వితౌట్ వాయిస్ ఓవర్ కూడా ఒరిజినల్ వాయిస్ అక్కడ ఎలా వస్తుంది, ఆ బబుల్ సౌండ్ అదంతా కూడా కొన్ని షార్ట్స్ పెడతాను. అండ్ ఆ తర్వాత హౌ వాజ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ సుధీర్స్ ఎక్స్పీరియన్స్ అనేది లాస్ట్లో చెప్తాను. ఓకేనా? కొద్దిసేపు మేము వాటర్లో ఎంజాయ్ చేసిన తర్వాత మమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో ఆ గైడ్స్ మమ్మల్ని మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తున్నారు. సో మనం వచ్చింది సీ వాక్ కాబట్టి అలా వాక్ చేయండి, మొత్తం చూడండి అని వాళ్ళు మాకు ముందే చెప్పారు. మేము ఇక్కడే ఉంటాము, మీకు ఏది ఉన్నా మాకు చెప్పొచ్చు అని చెప్పేసి. సో నేను సుధీర్ మంచిగా అటు ఇటు చుట్టూ అంతా అక్కడక్కడే వాకింగ్ చేసి అంతా ఎక్స్ప్లోర్ చేసినట్టుగా అన్ని టైప్స్ ఆఫ్ కోరల్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఐ హోప్ మీకు క్లియర్గానే కనిపించిందని అనుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ఫ్రమ్ హియర్ వీ వెంట్ బ్యాక్. And this is our tent. This is our equipment for sea walking, then for scuba diving. Yeah. What's your name? Mine is Aris. Aris, thank you so much. Thank you so much. His name Aris too. Aris, both are Aris. Aris 1, Aris 2. Yeah. Thank you so much guys. Sudhi, experience ఎట్లుంది కదా? చాలాసేపు ఉన్నాం. సో నాకైతే 1 minute నేను లోపలికి ఫస్ట్ దింపగానే నాకు అసలు ఊపిరి రాలే. ఏంటి కంప్లీట్ ఇట్లా ఊపిరి ఎక్కేసి వస్తుంది, ఇంకా పైకి వెళ్ళిపోమని ఇట్లా నో నేను ఇంత దానికి వచ్చిన ఐ హ్యావ్ టు డూ ఇట్ అని వల్ల ఇట్లా లేదు ఓకే ఆగులు ఇట్ అని చెప్పగానే మళ్ళీ కిందికి తీసుకెళ్ళిండు. కిందికి తీసుకెళ్ళి 1 minute కొంచెం ఇబ్బంది పడ్డా. వన్ థింగ్ దట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ ఇట్లా నాకేం చెప్తున్నా వినబడట్లేదు, షోలు బ్లాక్ ఉండే కొద్దిగా. బట్ తర్వాత మంచిగా అనిపించింది. ఫిషెస్కి ఫుడ్ పెడుతున్నప్పుడు దొరుకుతలేవు అసలు. నేను స్విమ్మింగ్ చక్కగా చేయడం వల్ల దాంట్లో నేను ఏమంటారు కింద వాక్ చేయడం ఫెంటాస్టిక్. అసలు వాళ్ళిద్దరు వచ్చిండ్రు గైడెన్స్ ఫెంటాస్టిక్. వాళ్ళైతే సూపర్ హెల్ప్ చేసిండ్రు నాకు ఫొటోస్ తీయడం కానీ వీడియోస్ తీయడం కానీ
చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎవ్రీ వన్ హ్యాస్ టు ట్రై ఇట్. మీరు బాలీకి వస్తే డెఫినెట్గా ట్రై చేయండి. ఆర్ ఎనీవేర్ యూ గో ఇఫ్ పాసిబుల్ అయితే సీ వాకర్ ట్రై చేయండి. స్కూబా డైవింగ్ నాలాగా స్విమ్మింగ్లో కాన్ఫిడెంట్ లేని వాళ్ళు ఎవరున్నా కూడా సీ వాకర్ చేయొచ్చు. అండ్ అది ఒక 45 kilos అది వ్యాక్యూమ్ కోసం ఇలా పెట్టారు కదా, అదైతే మనం నార్మల్గా ఇట్లా ఆక్సిజన్ టైపే బయట ఇట్లా బ్రీతింగ్ తీసుకుంటున్నామో దాంట్లో కూడా అంతే. ఫస్ట్ 1 minute ప్యానిక్ అయినా, ఫస్ట్ 1 minute కొంచెం ప్యానిక్ అయినా, తర్వాత అంతా ఆల్ సెట్. సూపర్ ఎక్సలెంట్ మస్తు అనిపించింది గైస్ నాకైతే. లోపలికి వెళ్ళిన తర్వాత 1 minute తర్వాత మేము వాటర్లో ఉన్నానే మర్చిపోయినా అసలు అంత ఎంజాయ్ చేసినాం. ఆల్మోస్ట్ అంటే మనం జస్ట్ ట్యూబ్ లో నుండి అక్వేరియం లో చూసినట్టే, బట్ మనం ఇన్సైడ్ లో వాటర్ ఇక్కడ దొరకబెడుతుండే ఇట్లా ఓ షిట్ నా మొహం మీద ఇది ఉంది కదా, నాకు అప్పుడు రియలైజ్ అయింది తెలుసా. వాక్ చేయించడం, ఫుడ్ పెట్టడం అయితే సూపర్ అనిపించింది నాకైతే. అండ్ మేము రాగానే ఫస్ట్ మాకు ఇలా వాటర్ ఇచ్చారు. ఫస్ట్ దిగుడుతోనే అంత నువ్వేమనుకున్నావు అసలు నా భయానికి వెళ్ళిపోతా అనుకున్నావా? ఛాన్సెస్ ఆర్ 80%. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం అండ్ మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నా. మీకు కనుక ఆ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకేనా? ఐల్ సీ యూ ఆల్ అగైన్ త్వరగానే విత్ ఎ న్యూ బ్లాగ్. థ్యాంక్ యూ. బాయ్.